హైవర్స్ కూలీ మ్యాక్సిమం రేపు నేను కూలీ సినిమాకి వెళ్తే ట్రై చేస్తాను, ఓకేనా? ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ నేను. నాకెందుకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అండి. ఆ మనిషి సినిమాలలో కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయంటే మేబీ అతను డిస్కస్ చేస్తూ రాస్తారో అనిపిస్తూ ఉంటుంది నాకు డైలాగులు అయితే. బాబా సినిమాలో డైలాగులు కానీ, ముత్తు సినిమాలో డైలాగులు కానీ, నరసింహ సినిమాలో డైలాగులు కానీ, అరుణాచల సినిమాలో డైలాగులు నాకు చాలా బాగా నచ్చుతాయి. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ స్టోరీ డిస్కషన్స్ అప్పుడు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు రజనీకాంత్ కొన్ని సలహాలు ఇస్తాడు, డైలాగుల విషయంలో చూడండి అని చెప్పేసి. అలా ఒకటి రజనీకాంత్ మ్యానరిజం, రజనీకాంత్ రియల్ లైఫ్ ఎలా ఉంటాడు, సింప్లిసిటీ, ఇవన్నీ కలగలిపి నాకు ఒక ప్రత్యేక అభిమానం ఆయన అంటే. బాబా సినిమా చాలా మందికి ఫ్లాప్ అంటారు, నాకు ఆ సినిమా చాలా చాలా ఇష్టం. ఇప్పుడు నేను చాలాసార్లు చూస్తాను అది. సో ఇది ఎంత ఎందుకు చెప్తున్నాను, రేపు సినిమాకి వెళ్తానండి అంటే వెళ్తా కానీ కూలీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ల వేలో వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఇప్పటికి 100 కోట్లు దాటేసింది, మామూలుగా లేదు అసలు. అండ్ సినిమాకి ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్లు పడిపోయింది. టాక్ ఏంటి తెలుసా, పిచ్చి లేపాడని చెప్పేసి. లోకేష్ కనకరాజ్ గతంలో ఖైదీ, విక్రమ్ సినిమా, ఇప్పుడు ఇది రేంజ్లో ఉందండి సినిమా అయితే. సినిమా మొత్తంలో హైలైట్ వచ్చేసి రజనీకాంత్ అన్నాడు. నాగార్జున విలన్గా సో డిఫరెంట్ వేలో కనిపించాడు. నెక్స్ట్ ఉపేంద్ర స్కోప్ తక్కువే ఉంది బట్ ఇచ్చిన కాసి పరిపించాడు. ఇక సత్యరాజు, ఆమె శృతి హాసనం ఎవరికి దగ్గర దుమ్ము లేపాడు. ఫ్లాష్ బ్యాక్ వింటేజ్ రజనీకాంత్ అంటే చూపిస్తాడు. అసలు అది అయితే అసలు అదిరిందంట అదైతే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వార్ 2 సినిమా ఉందా తేలిపోయింది. రజనీకాంత్ ఎంత అండి, 74+ అండి. అంత పెద్దోడి సినిమా వస్తుంటే మన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా వచ్చేసి దూసిపోవాలి కదా, అది కింద పడింది, ఇది పైకి లేచింది. ఓవరాల్గా మరలా నేను చెప్తుంది, రేపు వార్ 2 సినిమా ఏ కొంచెం తేడా ఉన్నా డిజాస్టర్ అనేస్తారు. బట్ సినిమాతో బాగుండ మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఓకే? కూలీ సినిమా వార్ సినిమా కన్నా ఏ మాత్రం గట్టిగా ఉందరా అంటే రికార్డులు మోతంగా అంతే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ పరంగా అన్నప్పుడు అందరూ క్లారిటీ వచ్చేసింది, 1000 కోట్లు ఈజీగా కొట్టిద్దని. ఎందుకంటే ఆ సినిమాలో రెమ్యునరేషన్ చూస్తుంటే భయం వేస్తుంది బాబు. అసలు రెమ్యునరేషన్ దగ్గరగా 300 కోట్లు 400 కోట్లు తేలుతుంది రెమ్యునరేషన్. సినిమాటిక్ ఖర్చుకి అవన్నీ అన్నప్పుడు 1000 కోట్లు వస్తేనే లాభాలు, లేదంటే లేదు. ఈజీగా వస్తాయని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటి, వార్ 2 కుర్రోళ్ళ సినిమా, కూలీ మన రజనీకాంత్ లాంటి అంత పెద్ద వ్యక్తి ముందు, సరే మన వాళ్ళు భాష చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డి భాషలో ఈరోజు అన్నాడు కదా, వయసు అయిపోయింది, హరే రామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చో, ఎందుకే నీకు రాజకీయాలు అని అన్నాడు. అలా రజనీకాంత్ కూడా చాలామంది అన్నారు. రజనీకాంతే చంద్రబాబు కన్నా పెద్ద ఆయన. బట్ ఈరోజు ఆయన సినిమా వస్తుందంటే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా సెలవులు ఇస్తున్నారు. అసలు కుర్ర హీరోల సినిమాలు కూడా వెనక్కి వెళ్తున్నాయి. బట్ వార్ 2 వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చెప్పేసి ఇచ్చున్నారు. బట్ కూలీనే దూసుకుపోతుంది అడ్వాన్స్ బుకింగ్లో. రేపు వార్ 2 కూలీ 2 రిలీజ్ అయ్యాక వార్ 2 ఏ మాత్రం టాక్ కొంచెం తేడాగా వచ్చిందంటే కూలీ దూసుకుపోయింది. వార్ 2 కూలీ 2 కూడా పోటాపట్టి బాగుండారంటే అప్పుడు రేపు ఈవినింగ్కి ఈ వార్ 2కి కలెక్షన్ పెరుగుతాయి. సో ఒక సినీ అభిమానిగా 2 బాగుండాలని కోరుకుంటూ ఉన్నా, అండ్ రజనీకాంత్ అభిమానిగా ఇది దుమ్ము లేపాలని కోరుకుంటున్నాను కూలీ. బట్ మ్యాక్సిమం రేపటి నేను సినిమాకి వెళ్తా కూలీ, ఓకేనా?